హాయ్ ఎవ్రీవన్. మనం వేసవి కాలం నుంచి, ఎండల నుంచి ఎలా మనం ఆరోగ్యంగా ఉండాలా, ఎలా జాగ్రత్త వహించాలంటే, ముఖ్యంగా మనం వేసుకునే డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో, బ్లాక్ డ్రెస్సులు కాకుండా ఏ కలర్ అయినా డ్రెస్ అయినా వేసుకోండి. మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, అది ఎండని ఆకర్షించి మనకి ఇంకా ఎండగొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మట్టుకు కొందరు బ్లాక్ కలర్ మనకు ఎంత ఇష్టం ఉన్నా కానీ బ్లాక్ కలర్ వేసుకోకండి ఈ ఎండాకాలంలో. అది బ్లాక్ కలర్ వేసుకుంటే మనకు ఒళ్ళంతా మరి ఎండను ఆకర్షించి మన ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి చాలా మట్టుకు మనము కాటన్కు ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుచున్నాను. షర్ట్స్కి కానీ దేనికి కానీ కాటన్కు ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. మరి ఎక్కడికైనా బైక్ మీద టూ వీలర్స్ పైన కానీ మరి మీరు బయటకు వెళ్ళినట్లయితే హెల్మెట్, కళ్ళకు అద్దాలు, మాస్క్ పెట్టుకున్నట్లయితే మనకు బాగుంటుందనేసి నా ఉద్దేశం. ఎందుకంటే కళ్ళకు గ్లాస్ పెట్టుకోవడంతో వేడి అనేది కళ్ళకు పోకుండా దుమ్ము పోకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే అధిక వేడితోటి ఉష్ణోగ్రత పెరగడంతో కళ్ళు ఎర్రబడిపోయి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలా. అలా కళ్ళు ఎర్రగా నీళ్ళు వచ్చినట్లయితే నైట్కు నిద్ర రావడం చాలా కష్టమవుతుంది. అలాంటి కేసులు హాస్పిటళ్ళల్లో చాలా ఎక్కువ ఉన్నాయన్నట్లు కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఎండతోటి తగిన జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూళ్ళు బంద్ అయినాయి కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులకు తెలియజేయనిది ఏమనగా మన పిల్లలకు హోంవర్క్ పెట్టేయండి. మన వాళ్ళ క్లాస్ టీచర్లు ఏవైతే వర్క్ ఇచ్చారో ఆ వర్క్ని మళ్ళా స్కూళ్ళు స్టార్ట్ అయ్యేంత వరకు మరి కంప్లీట్ చేసుకొని వాళ్ళకు హ్యాండ్ రైటింగ్ కానీ హోంవర్క్ అయితే ఏదైతే ఇచ్చారో అది కంప్లీట్గా రాసుకుంటే బాగుంటుందనేసి నా ఉద్దేశం. వాళ్ళకు పొద్దున్న కానీ సాయంత్రమే కానీ బయటకు వెళ్ళనివ్వండి. మధ్యాహ్నం ఎప్పుడు కూడా బయట వెళ్ళనీయకండి. ఎందుకంటే క్రికెట్ అంటూ వాలీబాల్ అదంటూ ఆడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దాని ద్వారా మరి ఎండ దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది కాబట్టి చాలామందికి మరి విపరీతమైన ఎండ ఉన్నది కాబట్టి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నది. మీరు ఎక్కడికైనా ఎండకు వచ్చినప్పుడే కానీ ఎక్కడైనా మీరు మజ్జిగ కానీ తీసుకోండి. మరి మరి ఇంటి నుంచి రాగానే మరి ఇంట్లో కానీ టీ కానీ మనకు సౌకర్యం ఉంటే కాఫీ కానీ నిమ్మరసమే కానీ తాగండి. చల్లటి నీళ్ళు తాగకండి ఎండ నుంచి రాగానే. ఎందుకంటే చల్లటి నీళ్ళు తాగడం ద్వారా మనకు ఆరోగ్యం దెబ్బతింటుందనేసి నేను అంటున్నా. ఎండ నుంచి రాగానే మరి వేడి తాగినట్లయితే మనకు ప్రశాంతత ఉంటుంది. మళ్ళా నిమ్మకాయ రసం వేసుకొని ఉప్పు వేసుకున్నట్లయితే మనకు బాగుంటుందనేసి నా ఉద్దేశం. మరి చాలామంది మట్టుకు చిన్నపిల్లలకు కూడా జాగ్రత్త వహించండి. ఎందుకంటే వాళ్ళకు ఉదయాన్నే స్నానం చేయించిన తర్వాత కాటన్ దుస్తులు వేయండి. సాధ్యమైనంత మట్టుకు సాయంత్రం కూడా వాళ్ళకు కాటన్ దుస్తులు వేయండి. మళ్ళీ సాయంత్రం స్నానం చేయించండి. పెద్దలైనా కూడా సాయంత్రం చేయండి, ఉదయాన్నే చేయండి. ఎందుకంటే ఈ చెమటతోటి నిద్ర రావడం కష్టం. గర్మి ఎందుకంటే స్లాబులలో ఉంటాయి కానీ ఈ టెంపరేచర్కు ఏసీ అయినా కూలర్ అయినా కానీ కరెక్ట్ పనిచేయవు కాబట్టి అవి కూడా దానికి ఎంత మట్టుకు టెంపరేచర్ ఉంటేనే మరి బాగుంటాయనేసి అవి కూడా చాలా మనకు కూలింగ్ ఇస్తాయని ఉద్దేశంగా చెప్తున్నాను. మరి మీరు కూడా ఎక్కడైనా ప్రయాణాలు చేసి వచ్చినా కానీ ఎక్కడికైనా కానీ ఉదయాన్నే మరి షాపింగ్కి అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఉదయాన్నే వెళ్ళండి. మరి షాపింగ్ సమయానికి ముగించుకొని మరి ఇంటికి రావాలని కోరుచున్నాను. మరి ఉదయాన్నే వీలు కాకపోతే ఉదయాన్నే పనులు వేసుకున్నట్లయితే పొలం పనులు వేసుకున్న వాళ్ళు పొలం పనులు వేసుకుంటే షాపింగ్ చేయాలనుకుంటే సాయంత్రం పోయి షాపింగ్ చేసుకొని తిరిగి మళ్ళీ మంచి సమయానికే ఇంటికి రావాలని కోరుచున్నాను ప్రతి ఒక్కరికి. మరి ఈ విధంగా తగిన కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మనం వేడి నుండి మనం కాపాడుకొని మరి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం అవుతాం. వడదెబ్బ తాకినట్లయితే అనారోగ్యం పాలై మరి హాస్పిటల్లో పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి చాలా ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఎండలని దృష్టిలో ఉంచుకొని మరి కాటన్ దుస్తులే కానీ
మరి కాటన్ వస్తువు ఎక్కడికెళ్ళినా గానీ మరి టీ గానీ తాగండి. చల్లటి పానీయాలు గానీ, చల్లటివి కూడా తాగకండి. చల్లటివి తాగితే మనకు ఈ ఎండాకాలంలో మరి ఆరోగ్యానికి మంచిది కాదు. ఏదైనా కూలింగ్ అయినా ఏదైనా తాగినట్లయితే ఇంటికొచ్చిన తర్వాత టీ, కాఫీ తాగిన తర్వాత తాగితే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఖచ్చితంగా ఉండి తాగితే ఏం కాదు. అప్పుడు స్నానం చేసినా కూడా ఏం కాదు. కాబట్టి వెంటనే దయచేసి మీకు చెప్తున్నదేంటంటే స్నానం చేయకండి వెంటనే. చల్లటి వాటర్ కానీ ఇవే కానీ ఇంటికి రాగానే ఎండల నుంచి ఇంటికి రాగానే చల్లటివి తాగొద్దనేసి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఊహించుకొని ఈ నిర్ణయాలు తీసుకొని పాటించినట్లయితే మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందనేసి నా ఉద్దేశం. కాబట్టి మీరు కూడా పాటిస్తారనేసి అందులో కూడా నేను ఉన్నా కాబట్టి నేను కూడా పాటించాలనేసి నా ఆలోచన కాబట్టి ఉంటాం మరి. ఓకే మరి బాయ్.